లక్కవరపుకోట మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యమని ఎమ్మెల్యే లలిత కుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్కవరపుకోట మండలానికి చెందిన ప్రజల నుండి మొత్తం 60కి పైగా అర్జీలు అందాయి. ప్రతి ఒక్కరి అర్జీని స్వయంగా స్వీకరించని ఎమ్మెల్యే సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు వంటి అంశాలకు సంబంధించిన అర్జీలు అధికంగా రావడంతో వెంటనే రెవెన్యూ అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారాలు చర్యలు చేపట్టారు. ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇవ్వగా ఎక్కువ శాతం సమస్యలు అక్కడికక్కడే పరిష్కార దిశగా కదిలాయి. ప్రజా సమస్యలను సాంకేతిక, ఆర్థిక పరంగా పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ప్రజలకు ఎమ్మెల్యే లలిత కుమారి భరోసా ఇచ్చారు. కనబడుతుంది కానీ అక్కడ ఎందుకు అంటే విధికి ఎవరే మనం చుట్టాలు ఉంటాము కానీ ఏం చేయాలనే దాని మీద కూడా కొద్దిగా మరి కరెక్ట్ చేసిన ఫస్ట్ అప్లికేషన్ అదే అర్జీ ఇస్తున్నారు. అది మన సీనియర్ కూడా మరి ప్రజాభిమానాన్ని గౌరవించి ఎవరైతే రోజు వస్తారో అవన్నీ కూడా క్లియర్ చేస్తూ వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తూ ఆ గ్రీవెన్స్ అనేవి క్లియర్ చేసిన కారణంగా కూడా ఇక్కడ తక్కువ వస్తాయి. వాస్తవానికి ఇది చాలా మంచి మండలం. ప్రభుత్వ అధికారులు కూడా ప్రశాంతంగా ఉద్యోగ అవకాశాల్లో ఈ మండలం కల్పించమని నేను రాజకీయానికి 20 ఏళ్ళు అవుతుంది బయటకు వచ్చి ఆ 20 ఏళ్ళ నుంచి చూస్తున్న ఒక ప్రత్యేకత మన మండలానికి. అలాగే అధికారులు కూడా కోఆర్డినేషన్లో అందరూ సహకరించి పనిచేయడం కూడా ఇక్కడ చాలా అదృష్టం నాకు. మరి ఆదర్శంగా కూడా అర్జీలు తక్కువ వచ్చాయి. మరొక విషయం, గత గవర్నమెంట్లో ఈ మండలం రీసర్వే కూడా అవ్వాలి. రెవెన్యూలో ఒక 3-4 పంచాయతీలు మాత్రమే అయ్యాయి. దానివల్ల కూడా కొంత రెవెన్యూ పరంగా కూడా నాకు ప్రశాంతత మన మండలం. మరి ఆదర్శంగా కూడా కొంత అర్జీలు తగ్గాయి. మనకు వ్యవసాయం ముఖ్యంగా ఈ మండలానికి వర్షాభావం మీదే రైతాంగం పంట కనుక ఇవాళ కోతల సమయం కూడా పక్కన కారణంగా ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి సీసీ రోడ్స్ అని, ఎన్ఆర్ఈజీస్ వర్క్స్ అని, చెక్ డ్యామ్స్, ఇరిగేషన్ అని ఇటువంటివి కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కొన్ని అర్జీలు ఇవాళ ఇక్కడికి మరి మా నాయకత్వం ద్వారా కూడా వెంటనే ఇక్కడికి వచ్చున్నాయి. అలాగే పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేశారు. మరి ఆన్లైన్లో అయితే ఇప్పటికే పెన్షన్స్, సచివాలయాల్లో మన హౌసింగ్ పట్టాలకు కానీ హౌసింగ్ కానీ ఎవరైతే లబ్ధిదారులు అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో ఆన్లైన్ చేశారని నేను భావిస్తూ ఉన్నాను. సార్ ఎండిఓ గారు మీరు ఒకసారి తర్వాత సచివాలయం మన స్టాఫ్తో ఎక్కడికక్కడ మన సచివాలయాలన్నీ మన మండలంలో తమరు ఈ అర్జీలన్నీ ఆన్లైన్ చేస్తున్నారు అని ఒకసారి చెక్ చేయాలి. మరి మన వాళ్ళు ఎంత చేస్తున్నా మరి పబ్లిక్లో కొంతమందికి అవగాహన లేక అక్కడక్కడ అప్లికేషన్స్ పెట్టుకోవడం అయితే కొంత హౌసింగ్కి వచ్చేసరికి పెండింగ్ కనబడుతూ ఉన్నాయి. వాళ్ళకి మీరు ఒక్కసారి చెక్ చేసి మరొకసారి ఎక్కడికక్కడ సచివాలయాల్లో ఆన్లైన్ చేసుకోవడానికి కొంత అటువంటి వ్యక్తులకి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక విషయం మళ్ళా గ్రామాల్లో చెప్పమని నా వంతు రిక్వెస్ట్గా నేను మరొకసారి మీకు తెలియజేస్తూ వీక్లీ వన్స్ ఇది బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో యువకులైన ఐటీ శాఖ మంత్రులు మన లోకేష్ బాబు గారు,
ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఈ పీజీఆర్ఎస్ మీద చాలా అంటే స్టేట్ వైడ్ అసలు మనకి ప్రజలకు ఏం చేయగలుగుతున్నాం, ఇంకా ఏం చేయాలి, ఏం చేయలేకపోయాం సీరియస్గా గవర్నమెంట్ ఇవాళ ఎక్కడికక్కడ ఇవాళ సీఎం గారు ఇవాళ మంగళగిరి ఆఫీస్లో ఇవాళ గ్రీవెన్స్ చేస్తూ ఉన్నారు. ఇది నిన్న నేను చేయాలి అనుకోకుండా నిన్న పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రామ్ మరి వాటికి మేము మార్చుకోవడం జరిగింది కనుక ఈ వీక్ అంటే ఎలా అయిపోయింది. కానీ మరి మా ప్రజాప్రతినిధులకు కూడా మళ్ళీ కాన్స్టిట్యున్సీ 5 మండలాలు మరి రింగ్ నేను వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎల్కోట్ మండలంలో పెట్టే ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా మన గ్రీవెన్స్ అన్ని కూడా గవర్నమెంట్కి పంపించడానికి ప్రభుత్వ అధికారులకు తోడుగా మీ వంతు సహకారం కూడా నాకు అందించాలని మరొకసారి తెలియజేస్తూ ప్రతినిధులకు మండల వివిధ శాఖ ప్రభుత్వ అధికారులకు పాత్రికేయ సోదరులకు అర్జీల కోసం వచ్చిన మా లబ్ధిదారులందరికీ మన నాయకు నమస్కారాలు మొట్టమొదటి తెలియజేస్తూ